ఇక విహారిని ఆదికేశవులు బయటికి గెంటేయడంతో ఊరి జనాలు విహారిని కొట్టడానికి వస్తారు. ఇంక అప్పుడు ఒక పెద్దావిడ వచ్చి వాళ్ళని ఆపి, అది వాళ్ళ కుటుంబ సమస్య. వాళ్ళు సమయం తీసుకొని వాళ్ళు ఒకవేళ తేల్చుకోకుండా పంచాయతీ వరకు వచ్చినప్పుడు మీరు కలుగజేసుకోండి. అనవసరంగా వాళ్ళ కుటుంబ విషయాల్లో మీరు కలుగజేసుకోవద్దు. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి అని అందరినీ పంపించేస్తుంది. ఇంకా అలా విహారితో, బాబు మీకు ఎలాంటి గొడవలు జరిగాయో ఏం జరిగిందో నాకు తెలియదు బాబు, కానీ ఇప్పుడు ఆదికేశవులు చాలా కోపంగా ఉన్నాడు. తన కోపం తగ్గిన తర్వాత వెళ్ళి మాట్లాడండి బాబు అని ఆవిడ చెప్తుంది. అది లేదమ్మా, నేను ఇప్పుడు వెళ్ళండి అని అంటే, నేను ఇక్కడ నుంచి వెళ్ళడం అంటూ జరిగితే అది కనకంతోనే. ఆయనకి ఎంత కోపం ఉన్నా పర్వాలేదు, నన్ను కొట్టనివ్వండి తిట్టనివ్వండి, కానీ నేను అలా కనక మహాలక్ష్మిని తీసుకొని వెళ్ళకుండా నేను ఇక్కడ నుంచి కదలను. అది ఎన్ని రోజులైనా పర్వాలేదమ్మా అని విహారీ చెప్తాడు. సరే బాబు, అంతా మంచి జరుగుతుంది అని చెప్పి ఆ పెద్దావిడ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత అంబిక ఒక చోట సుభాష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా సుభాష్ వచ్చేసరికి, సుభాష్ నేను చెప్పిన పని చేసావా అని అడుగుతూ ఉంటే, చేశాను అంబిక, నువ్వు చెప్పాక చేయకుండా ఉంటానా అని అంటూ ఉంటే, ఎక్కడికి వెళ్ళాడు విహారీ, అసలు ఏం జరుగుతుంది, వీ క్రాఫ్ట్స్ గురించి తెలుసుకున్నావా, ఇప్పుడు 1 వీక్లో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో కనుక వీళ్ళు ఆ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేశారంటే వాళ్ళకి ఇంకా దేశాల్లో అన్ని దేశాల్లో కూడా వాళ్ళు ఫేమస్ అయిపోతారు, వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది అని చెప్పి, బై ప్రోడక్ట్ ఎక్కడి నుండి వస్తుందో కనుక్కున్నావా మెయిన్ ప్రోడక్ట్ అని చెప్తూ ఉంటే, కనుక్కున్నాను అంబిక, రామచంద్రపురం నుండి వస్తుంది అని అంటూ ఉంటే, ఆ సప్లయర్స్ ఎవరు అని అడుగుతూ ఉంటుంది. ఇంకా లిస్ట్ అయితే నాకు దొరకలేదు, కానీ ప్లేస్ అయితే తెలిసింది అని సుభాష్ చెప్తాడు. అది ఎలాగైనా అడ్డుకోవాలి, అది నాణ్యతను తగ్గించి వాళ్ళ బట్టల నాణ్యత, చేనేత వస్త్రాలు మంచి బట్టలు తీసుకుని వీళ్ళు అమ్మడానికి రెడీగా ఉన్నారు. మనం అది ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకుని వాళ్ళని కొనేసి ఆ బట్టల నాణ్యత తగ్గించి వీళ్ళ పేరు చెడగొట్టాలి. విహారీ ఫెయిల్ అయ్యాడని అందరూ అనుకొని, అప్పుడు అనుకున్న తర్వాత విహార్ని ఫెయిల్యూర్ని చేసేసి ఆ సామ్రాజ్యాన్ని నేను చేజిక్కించుకోవాలి, విహార్ని తప్పించి నేను మెయిన్గా అన్నీ చేజిక్కించుకోవాలి ఆఫీసులన్నీ అని అంబిక అనుకుంటూ చెప్తూ ఉంటుంది సుభాష్కి. నేనైతే ఇంతవరకైతే చేశాను అంబిక, మిగతాది నువ్వే కనుక్కోవాలి, నాకు ఆ సప్లయర్స్ నెంబర్ అయితే దొరకలేదు, చూద్దాము అని సుభాష్ చెప్తాడు. ఇంకలా చీకటి అయిపోతుంది. లక్ష్మి ఏమో రూమ్లో ఏడుస్తూ ఉంటుంది. ఆదికేశవులు బయట కుర్చీలో హాల్లో కూర్చొని ఉంటాడు. విహారీ ఏమో బయట గార్డెన్లో గేట్ లోపల నించొని ఉంటాడు. అలానే ఇంకా చలికి ఇబ్బంది పడుతూ ఉంటే లక్ష్మి విండోలో నుండి చూసి, అయ్యో విహారీ గారు చలికి తట్టుకోలేకపోతున్నారు, ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉంటుంది. ఇంకొక బెడ్షీట్ తీసుకొని ఇద్దామని వెళ్తూ ఉంటే ఆదికేశవులు సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అయ్యో నాన్నున్నారే అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ విహారీ ఇబ్బంది పడుతుంటే విహారీ గారికి ఎలాగైనా సరే ఇవ్వాలి అని కాసేపు చూసి మళ్ళీ వచ్చి ఆదికేశవుల్ని చూసేసరికి ఆదికేశవులు పడుకొని ఉంటాడు కుర్చీలో. అలానే ఇంకా లక్ష్మి నెమ్మదిగా ఒక బెడ్షీట్ తీసుకొని వచ్చి విహారీకి కప్పుతుంది. విహారీకి బెడ్షీట్ కప్పే టైంలో విహారీ లక్ష్మిని చూస్తూ అలానే లక్ష్మిని దగ్గరగా వచ్చి సడన్గా కింద పడిపోతాడు. అయ్యో విహారీ గారు ఏమైంది లేవండి అని లక్ష్మి టెన్షన్ పడుతూ లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. విహారీ ఎంతకీ లేవకపోవడంతో ఇంట్లోకి వెళ్ళి ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని వచ్చి విహారీ మొహం మీద చల్లి లేపుతుంది. ఇంకా ఒళ్ళో పడుకోబెట్టుకున్న తర్వాత, లేవండి విహారీ గారు, ఇప్పుడు ఎలా ఉంది అంటే, నేను బాగానే ఉన్నాను లక్ష్మి అని విహారీ చెప్తాడు. ఇంకా అలా విహారీ లేచి నించుంటాడు. ఆ తర్వాత మరోవైపు సహస్ర విహారీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతకీ విహారీ ఫోన్ తీయకపోయేసరికి సహస్ర చాలా టెన్షన్ పడుతూ, ఏంటి బావ అసలు ఫోన్ తీయట్లేదు అని మళ్ళీ చేస్తూ ఉంటుంది. అప్పుడే పద్మాక్షి అక్కడికి వస్తుంది. ఏం చేస్తున్నావే అని అడుగుతూ ఉంటే, మావ ఫోన్ తీయట్లేదమ్మా, వెళ్ళిన దగ్గర నుంచి ఎవరికి ఫోన్ చేయలేదు, అత్తయ్యకి కానీ నీకు కానీ నాకు కానీ ఎవరో ఒకరికి ఫోన్ చేయాలి కదా అని అంటూ ఉంటే, వాడు బిజీగా ఉన్నాడేమోనే అని పద్మాక్షి చెప్తుంది. ఇంకా అలా, ఏంటమ్మా ఆ లక్ష్మి ఏమో ఆఫీస్ పని మీద తను బయటికి వెళ్ళింది, బావ కూడా ఆఫీస్ పని అని చెప్పి బయటికి వెళ్ళాడు, వీళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉన్నారేమో అని నాకు డౌట్గా ఉందమ్మా అని సహస్ర చెప్పడంతో పద్మాక్షికి కూడా డౌట్ వచ్చి సహస్రని ఎలాగైనా డైవర్ట్ చేయాలి అని, లక్ష్మి వెళ్ళింది వేరే పని మీద, వాడు వెళ్ళింది వేరే పని మీద, అలా ఏం జరగదు అని, చేస్తాడులే, నువ్వు ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేసావు అని సహస్ర ఫోన్ తీసుకొని చూసి, ఎందుకు ఎన్నిసార్లు చేసావు అని కోప్పడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత మరోవైపు విహారీ లక్ష్మిని అలా లేపిన తర్వాత విహారీ లక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా విహారీ గారు, ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నేను ఎన్నోసార్లు మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, మీ ఇంటికి వెళ్ళిపో లక్ష్మి అని చెప్పారు, ఇప్పుడు కష్టమో నిష్ఠూరమో మా నాన్నకి నిజం తెలిసిపోయింది, మా వాళ్ళకి ఏమైతే అది జరిగింది విహారీ గారు, మీరు వెళ్ళిపోండి, నేను ఇక్కడ హ్యాపీగానే ఉంటాను అని లక్ష్మి చెప్తుంది. అలా చెప్పేసరికి విహారీకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. లేదు లక్ష్మి, నేను అలా ఎలా వెళ్తాను, చావడానికైనా సిద్ధపడే వచ్చాను కదా అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ గారు అని లక్ష్మి లోపలికి వెళ్తూ ఉంటే విహారీ వాచ్కి లక్ష్మి చున్నీ తగిలి సడన్గా మళ్ళీ విహారీ మీదకి వచ్చి పడుతుంది. ఇంకలా విహారీ లక్ష్మి ఇద్దరు కాసేపు హక్ చేసుకుని ఉంటారు.
ఆదికేశవులు విండో నుండి లక్ష్మి కోసం వెతుకుతూ వచ్చి విండో నుండి చూసి కత్తి తీసుకొని వచ్చి కనకం అని లక్ష్మి మీదకి అరుస్తూ వస్తాడు. ఇంకా లక్ష్మి ప్లీజ్ నాన్న వద్దు నాన్న అని ఆదికేశవులను బ్రతిమలాడి ఆపుతుంది. ఇప్పుడు కూడా నువ్వు నా కూతురి వల్లే బ్రతికిపోయావురా అని చెప్తూ ఉంటాడు. ఇంకా అలా నువ్వు లోపలికి వెళ్ళు అని ఆ విహారీని బయటికి పంపించేస్తాడు. ఇంకా అప్పుడు విహారీ చావైనా బ్రతికైనా నీతోనే కనకం, నువ్వు వస్తే తప్ప నేను ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళను, నీతోనే తిరిగి వెళ్తాను అని అనుకుంటూ ఉంటాడు. ప్లీజ్ మామయ్య నేను చెప్పేది ఒకసారి వినండి అని విహారీ ఎంత చెప్తున్నా కూడా ఆదికేశవులు విహారీని బయటికి గెంటేస్తాడు. బ్యాగ్ కూడా బయటపడేస్తాడు. ఇంకా లక్ష్మి ఏమో చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే గౌరీ అది విని ఏమైంది అని లోపలికి రావడంతో ప్లీజ్ నాన్న ఆయన నా భర్త, మీరు ఆయన్ని అలా చేయకండి నాన్న అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారి మోసపోయావమ్మా, మళ్ళీ కూడా మోసపోతాను అంటే నేను ఎలా ఊరుకుంటాను, నీకు అసలు ఏం తెలియదు, అతను నువ్వు మళ్ళీ ఎందుకు నమ్ముతున్నావు, అతను చావు అతను చేస్తాడు, నువ్వు లోపలికి వెళ్ళు అనడంతో గౌరీ కూడా లక్ష్మిని లాక్కొని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది.